శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 15వ తేదీ డిసెంబర్ 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి గత కొంతకాలంగా అనేక రకాలైనటువంటి ఇక్కట్లు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి గ్రహాల అనుకూలత లేదు. ఇటు గురుబలం లేదు, శనిగారి బలం లేదు, ఒక్క రాహుబలం మాత్రమే ఉంది, కేతు బలం లేదు. ఇటు పక్క చూస్తే శుక్రాచార్యుల వారు మూఢమిలో ఉన్నారు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 9వ స్థానంలో ఉన్నారు. ఇవాల్టి రోజున బలాలు ఏవీ లేవు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో రాహు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాలు బాగున్నాయి అన్న మాటే గాని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఇబ్బంది కనిపిస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బానే ఉంది. పబ్లిక్ రిలేషన్స్ లో చాలా కలుపుగోలుగా ఉంటారు, చాలా సహాయ సహకారాలుగా ఉంటారు, ప్రతి వారికి తల్లో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇన్ని విధాలుగా బాగుంటూ ఉన్నప్పటికీ మీకు ఎక్కడో ఏదో అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. పిత్రార్జితం విషయంలో గాని, పితృవర్గ రీత్యా గాని పూర్తిగా మనము ఉన్నంతగా ఎదుటి వాళ్ళు మనతో లేరు అనేటటువంటి భావన మిమ్మల్ని బాగా ఆలోచింపజేస్తుంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి విషయాలే. ఏదైనా వస్తువులు చేయిజారేటటువంటి ప్రమాదం ఉంది. భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇతరత్రా ఏవైనా కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు, ఇలాంటివన్నీ కూడా మీకు సంప్రాప్తం అయ్యున్నాయి. ఇప్పుడు వాటిలోంచి బయటపడాలంటే మీరు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, గ్రహాలని బలోపేతం చేసుకోవాలి. గ్రహ స్థితులని మనం ఏమి చేయలేము. అవి ఇచ్చే చెడు ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యగలం. కాబట్టి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే నవగ్రహ హోమం చేసుకోవడానికి వీలైతే చెయ్యండి. పుట్టలో పాలు పోయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఈ రకమైనటువంటి ఏదో ఒక పరిహారం, ఈ పరిహారాలలో ఏదో ఒక పరిహారం తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి. శివ కుటుంబం ఫోటో పెట్టుకోండి, చక్కగా శివారాధన చెయ్యండి, మరింతగా శోభిస్తారు. ముందర ఎప్పుడైతే మీరు మానసికంగా చికాకు లేకుండా ఉంటారో అప్పుడు అన్ని రకాల పరిస్థితుల్ని చక్కగా చూసుకొని ఏమి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా ఆచరించుకుంటూ వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, లాభంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా విజయావకాశాలను ఇస్తోంది, ధన ఆదాయాన్ని సూచిస్తోంది, శత్రువుల బాధల్ని తగ్గించేస్తోంది, ధనము పెరిగే విధంగా. ఏదో ఒకసారి అరసారి ధనం రావడం కాదు, ఒక నికరంగా మనకి కొన్నాళ్ల పాటు ఇంత ధనం పెరిగింది అనేటటువంటి సూచనని చేస్తోంది. కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తోంది, కుటుంబ సభ్యులలో చక్కటి ఆనందం వెల్లివిరుస్తోంది, కుటుంబ అభివృద్ధి బాగుంది, అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, లాభాల బాటలో ఉన్నారు. అన్ని విధాలుగా మీకు ఆనందం కలిగించే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగే ఉండాలి. ఇక ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని అంతగా ఆనందింప చేయకపోయినా మీరు కొంచెం ఓర్పు కలిగి ఉండడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురువుగారు బాగున్నారు, తిరుగులేని విధంగా కీర్తి ప్రతిష్టలున్నాయి, చక్కటి సన్మాన సత్కారాలున్నాయి, ధన రాబడి ఉంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా బాగున్నారు, షష్ఠంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. ఏమి కావాలండి, 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. అందున గురువుగారి యొక్క స్థితి సంచారము షష్ఠ స్థానంలోనే ఉంటూ ఉన్న కారణం చేత చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఇది అసలు వెన్నంటి ఉన్న అదృష్టం అన్నమాట. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ధనాదాయం ఉంది, కోరుకున్న జీవితం కళ్ళ ముందు కనిపిస్తుంది, చక్కటి విజయ అవకాశాలు ఉన్నాయి, మీ జీవితాశయం సిద్ధిస్తుంది, వ్యాపారాలు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి ధనము మీకు రెడీ అవుతుంది. ఇలాగా ఎన్నో రకాలుగా మీరు బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు, మంచి ఉన్నతి ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి, ఎన్నో రకాలుగా మీరు బాగున్నారు.
నవగ్రహ ఆరాధన చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మరింత శోభాయమానంగా మీ జీవితం ఉంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం చాలా బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో కుజుని యొక్క స్థితి బాగుంది. అయితే పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కోర్టులు కేసులకి సంబంధించి ఇప్పటికే కేసులు నలుగుతున్నాయా అంటే అవి కొంచెం కొలిక్కి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మాట వింటారు. ఇది చాలా మీకు ఆనందించదగ్గ విషయం. అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఇక విముక్తి కలుగుతోంది, అతి తొందరలోనే ఇవన్నీ కూడా తీరిపోతాయి అని ఒక నిర్పూచిని ప్రదర్శించుకుంటారు. దైవ కార్యాలు చేయడానికి ఎక్కువగా మనసు ఉల్లాసంగా ఉంటుంది. అలాగే యజ్ఞయాగాలు చేయడం కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడంలో ప్రముఖ పాత్ర వహించడం కానీ, ఇవన్నీ కూడా మీకు మానసికోల్లాసాన్ని పెంపొందించే లక్షణాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాహు కేతు ఈ 2 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది మరీ చెప్పదగ్గ సూచన. గురువు బలం బాగుంది కాబట్టి రాహు గారి యొక్క స్థితి మిమ్మల్ని బాధించదు. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఉద్దాన పతనాలకి దారి తీస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు పతనం అనేది లేకుండా ఉండడానికి గురుబలం బాగుంది కాబట్టి ఇంకా కొంచెం రాహు గారికే ఆ అధిదేవత అయినటువంటి దుర్గా అమ్మవారికే పూజ చేసుకోవడం ప్రారంభించండి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల సంచారము, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అన్నదమ్ముల వల్ల సహాయ సహకారాలు ఉంటూ ఉన్నాయి. అయితే ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఆ అన్నదమ్ములకే ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏదో విధంగా మీరు ధన సహాయం చేస్తున్నాను అని ఈ రోజున మీరు ఆలోచిస్తారు, ఆ విధంగా అనుకుంటారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా బాగుంది. కుటుంబంలో కూడా అనేక రకాలుగా ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అయితే స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైనా బాగా ముందరికి వెళతాయా అంటే అంత పూర్తిగా ముందరికి వెళ్ళవు. ధనం అయితే మీకు ధనము లాభం రూపంలో వస్తుంది, కానీ కొనుగోలు అమ్మకాల విషయంలో మటుకు ఇంకా అంత పూర్తిగా ఈ కొనుగోలు అమ్మకాలు లాభించడం లేదు అని చెప్పి తెలియజేయొచ్చు. మిగతా జాగ్రత్తలు తీసుకునే అంశాల విషయంలో అయినట్లయితే భార్యాభర్తల పట్ల మీ తీరుతెన్నులు, అంటే భార్యలైతే భర్తల పట్ల, భర్తలైతే భార్యల పట్ల మీ తీరుతెన్నులు కొద్దిగా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అలాగే అవమానాలకి అవహేళనలకి గురి కాకుండా ఉండడం కోసం జాగ్రత్త పడండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఏదైనా చిన్న మాట తేడా వచ్చి ఏదైనా మాట మీ మీద వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాంటి విషయాలలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా తీసుకోండి. అష్టమ స్థానంలోని శనిగారి యొక్క సంచారము కూడా మీకు చాలా పనులలో నెమ్మదితనం కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు వేగవంతం చేసుకోవాలి అంటే చక్కగా యోగా చేసుకుని మనస్సు దృఢంగా చేసుకుని అప్పుడు మీ పనులలో మీరు కృషి చేయడం ప్రారంభించండి. చక్కటి ఫలితాలు మీ వెన్నంటి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గా పూజ చేసుకోవడము, అలాగే గణేశుని యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నామాలు చదువుకోవడము చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. కన్యారాశి వారికి చాలా బాగుంది అని చెప్పుకునే దానికన్నా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పుకునేదే ఎక్కువగా కనిపిస్తోంది. బాగున్న విషయంలో తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు, షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. మరి 6 గ్రహాల యొక్క ఉనికి అంతగా బాగలేదు కదా. దాన ధర్మాలు ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తారు, మీరు కాస్త అదుపులో పెట్టుకోండి. ధనము వృధాగా ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగ జీవితంలో మీకు తగినంతగా పేరు రావడం లేదు, ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు, మీ పేరు కాస్త పక్కకి వెళ్ళిపోతుంది. ఇది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ఎన్నో రకాల లాభాలు, విజయావకాశాలు, విజయ పరంపరలు, స్నేహితుల సలహాలు
చాలా మనసుకి ఆనందం కలిగించే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా కూడా అలాంటి పరిస్థితి ఉంది. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి పనులు ఏమైనా మంచి ఫలితాలకు ఇస్తున్నాయా అంటే ఇవ్వబోవడం లేదు. కోర్టు విషయాలు కూడా మీకు అంత అనుకూలంగా ఉండబోవడం లేదు. అన్నదమ్ములు బాగున్నారు. ఇక ఇది తృప్తి పడుతూ వెళ్లాల్సిన విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏ విషయంలోనూ ఎక్కువగా ఏది ఆశించకండి. శని గారికి తైలాభిషేకం చేయడము, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవధాన్యాలు కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకుని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్న శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. ఇలా 40 రోజులు చేసినందువల్ల చాలా వరకు మీ గ్రహ దోషాలన్నీ తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి మార్గంలో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు బాగున్నారు. తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు. షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఏకాదశ స్థానంలో కేతు బాగున్నారు. రాశిలో చంద్రుడు బాగున్నారు. వెరసి 7 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటే వీరు ఏది చేపట్టినా అందులో విజయమే. కుటుంబం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, అలాగే సంపదలు పెరిగే అవకాశం ఉంది, మనోబలం సిద్ధిస్తోంది, అన్నదమ్ములు బాగున్నారు, అక్క చెల్లెళ్ళు బాగున్నారు, బంధువర్గం బాగున్నారు, దగ్గర ప్రయాణాలు బాగున్నాయి, దూర ప్రయాణాలు కూడా బాగానే ఉన్నాయి. వెరసి మీరు ఎంత దూరం వెళ్ళినా ఎంత దగ్గరగా వెళ్ళినా ఆ ప్రయాణాలు అయ్యి వెళ్ళారు అంటే మీ పని సక్సెస్ అయిపోయినట్టే లెక్క. దైవభక్తి బాగుంది, చక్కటి క్రమశిక్షణతో ఉంటారు, విజయావకాశాలు వెన్నంటి ఉన్నాయి. అలాగే పిత్రార్జితం బాగుంది, దైవ కార్యాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఊహకందని రీతిలో మీకు ధన లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. అలాగే ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్నా కూడా ఇప్పుడు అనుకూలమైన సమయమే. ఎన్ని రకాలుగా మీకు ఆనందం కలగాలో అన్ని రకాలుగాను ఆనందం కలగడానికే గ్రహస్థితులు సంసిద్ధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ పారాయణ విడవకుండా చేయండి, మరింతగా శోభిస్తారు. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి, అద్భుతమైనటువంటి అభివృద్ధి మీ సొంతం. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు అని చెప్పచ్చు. అలాగే ఇక మిగతా గ్రహాల విషయంలో పూర్తిగా ఏమన్నా అనుకూలతలు ఎలా ఉన్నాయి అని చూస్తే ఇంకా వేరే ఏ గ్రహాల అనుకూలత కూడా లేని కారణం చేత ఇక్కడ శుక్రుడు కూడా అస్తంగత్వం పొంది ఉన్నారు కాబట్టి పూర్తిగా చాలా బాగుంది అని చెప్పుకోవడానికి రాని కారణం చేత వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి, పుట్టలో పాలు పోయండి, మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకోండి. కుటుంబంలో ఐకమత్యం తగ్గే విధంగా కనిపిస్తోంది, దాన్ని బాగా మంచిగా మీరు అభివృద్ధి చేసుకోవాలి, ఐకమత్యంతో ఉండాలి కుటుంబ సభ్యులందరూ. కాబట్టి సమయాన్ని వెచ్చించండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. వీలైతే నవధాన్యాలు కొంచెం కొంచెం తీసుకుని ఒక పంతులు గారికి దానం చేయండి, మరింతగా ప్రశాంతత వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయంలో ఉన్న రాహు గారి సంచారం బాగుంది, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం బాగుంది, లాభస్థానంలో చంద్ర సంచారం బాగుంది, ఏకాదశంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి మీకు దైవభక్తిని పెంపొందింపజేస్తోంది, తీర్థయాత్రలు చేసేటట్టుగా చేస్తుంది, ఊహించని విధంగా ధనం వస్తుంది, అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు, మనోబలం సిద్ధిస్తోంది, ధైర్య సాహసాలుగా ఉంటారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు, అనేక విధాల ఆనందం వెళ్లి విరుస్తోంది. దీనివల్ల మీరు చాలా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి చక్కగా ఏ కలతలు మనసులో పెట్టుకోవద్దు. ప్రశాంతమైన జీవితంలో ఉన్నాను అని చెప్పి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు కూడా చేయండి, మరింతగా శోభిస్తారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రులు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో
మీకు కూడా అనేక విధాల ఆనందం కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. జీవితాశయం సాధించడానికి కావలసినంత కృషి చేస్తూ వెళ్తారు. అవి చక్కటి సత్ఫలితాలని ఇస్తున్నాయి. అలాగే ఏదైనా అవమానాలు జరుగుతున్నాయా అంటే వాటిని మీరు ఎదుర్కోవడానికి కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం కూడా బానే ఉంది, లాభాల బాటలో ఉన్నారు. అనేక విధాలుగా మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం సిద్ధిస్తూ ఉంది. ఇక్కడ ఎన్నో రకాలుగా ధనము చేతికి అంది, రావలసిన ధనము, ఎప్పుడెప్పుడో రాదు అనుకున్న ధనము, ఇదంతా కూడా మీకు చేతికి అంది చాలా ఆనందం కలిగించే అంశాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి, మరింతగా శోభిస్తారు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే దశమ స్థానంలో శుక్ర రవిలు కూడా బాగున్నారు. ఏకాదశంలో కుజుడు బాగున్నారు. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది, చాలా సంతృప్తినిస్తుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కానీ, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు కానీ, పై అధికారుల యొక్క మన్ననలు కానీ, మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు అనేటటువంటి వార్త మీ పై అధికారులకి చేరి మిమ్మల్ని మెచ్చుకోలుగా చూడడం కానీ, ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయడం కానీ, ఇలాంటివి ఉండబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందం కలిగించే అంశాలుగా తెలియచెప్పచ్చు. వాహన లాభాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో కించిత్ ఓర్పు కలిగి ఉండండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కోర్టు విషయాలలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి, వీలైతే వాయిదా వేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, దుర్గా పూజ చేసుకోవడము, శివారాధన చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశికి ఒక్క కేతువు యొక్క సంచారం మటుకు చాలా చాలా బాగుంది. అయితే శుక్రాచార్యుల వారు నవమ స్థానంలో ఉండి బాగున్నారు అని చెప్పాలి, కానీ మూఢమి ఉన్న కారణం చేత శుక్రాచార్యుల వారి యొక్క పూర్తి శుభ ఫలితాలు మీనరాశి వారు అందుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఒక్క కేతువు యొక్క సంచారమే బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అష్టమ స్థానంలో చంద్రుడు ఉంటూ ఉన్న కారణం చేత చంద్రుని యొక్క గమనము చేత త్రిప్పట ఎక్కువగా ఉంటుంది, అలసట ఎక్కువగా ఉంటుంది, ధనము నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబం విషయంలో ఐకమత్యం తగ్గే విధంగా ఏదైనా మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చుకోలేకపోతున్నామే అనేటటువంటి ఆలోచన ఒక చింతకి దారి తీస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ధన ఆదాయం మటుకు బాగుంది. ఇదొక్కటి మటుకు మీరు చాలా సంతోషించదగ్గ విషయం. కొంచెం రుణభారాలు కూడా తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండండి. కృషి మానకుండా కృషిని చేసుకుంటూ వెళ్ళండి. పట్టుదల అలాగే పెట్టుకోండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.